అమ్మయ్య పొద్దునైంది, ఇప్పుడు పడుకోవచ్చు. ఏంటి అక్క, నైట్ నిద్ర పట్టలేదా? ఐస్ ఫుల్ స్వెల్ అయిపోయి ఉన్నాయి. నేనా హ్యాపీగా పడుకున్నా. అవునా, భయమే లేదా? కరెక్ట్ టైంకి ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఇంకా దాంతో మాట్లాడుతూ అలాగే పడుకున్నా. చా, అసలు ఈ ఐడియా నాకెందుకు రాలేదు? అవును, నువ్వేంటి ఇంత పొద్దునే లేచావు? అసలు పడుకుంటా కదా. పడుకోలేదా? ఏం చేసావు? అది నీకేంటి ధైర్యానికి మారిపోయారు నువ్వు. అందరినీ ఇలా ధైర్యంగా ఉండలేరు కదా. పీడకల వల్ల పడుకోలేదని చెప్తే పరువు పోతుంది. అంటే నేను చూసిన హారర్ మూవీ చాలా నచ్చి దాని నెక్స్ట్ 2 పార్ట్స్ కూడా చూసేసాను. ఎంతైనా ధైర్యానికి మారుపేరే నువ్వు. రాత్రి నన్ను చూసుంటే అప్పుడు తెలిసేది నేను దేనికి మారిపోయారో. అక్క ఏమైందా, వెళ్ళిపోతున్నావు? నీతో ఎందుకే బాబు, మళ్ళీ ఏ దయం సినిమానో ఏదో పెడతావు. నా వల్ల కాదు. నేను వెళ్ళి నా ల్యాప్టాప్లో దాని బదులు నా యానిమేటెడ్ సినిమా చూసుకుంటా. లేదులేవే, ఈరోజు నీ చాయిసే, యానిమేటెడ్ చూద్దాం. అదేంటి, నీకేమైంది? అది నీకేంటి ధైర్యానికి మారిపోయారు నువ్వు. ఎన్ని రోజులు నేను ఇదే హారర్ మూవీ చూస్తాను, బోర్ కొట్టేసింది. అప్పుడప్పుడు చేంజ్ చేయడం బెటర్ కదా. మంచి పని చేసావే. అక్క ఇంకా నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళి పడుకుంటా. అనుకున్నానే నీకు ఇలా అర్ధరాత్రి వచ్చి పీక పిసికేసే సినిమాలంటేనే ఇష్టం. ఇలాంటివి పెడితే మాత్రం నిద్రే వస్తుంది నీకు. సర్లే, గుడ్ నైట్. ఇంకేం గుడ్ నైట్, గుర్తు చేసావుగా, ఇంకా నైట్ మేర్సే. చిచ్చి, చక్కగా నిద్ర వచ్చి పడుకునే టైంకి మళ్ళీ ఆ హారర్ మూవీ గుర్తు చేసింది. అయినా ఏం చేయత్రి చిన్నపిల్లలాగా, ఇట్స్ జస్ట్ మూవీ, ఇట్స్ ఓకే. అమ్మో, ఇప్పుడు సేఫ్, లేకపోతే బెడ్ కింద దెయ్యం లాగేస్తుంది. పీడకల కంటే పీడకలు వస్తుందేమో అని భయమే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? కరెక్ట్ టైంకి ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఇంకా దాంతో మాట్లాడుతూ అలాగే పడుకున్నా. శోభన్కి కాల్ చేద్దాం. చైత్రియ ఇప్పుడు కాల్ చేస్తుందేంటి? హాయ్ శోభన్. జైత్రి, ఆల్ ఓకే? ఏమైంది? అంటే ఈ టైంలో కాల్ చేసావేంటా అని. ఊరికే నిద్ర పట్టట్లేదు, అందుకనే. ఏమైంది? అంటే నేను యాక్చువల్లీ చోకర్ అని ఒక హారర్ ఫిల్మ్ చూసాను శోభన్. ఏది అర్ధరాత్రి పడుకున్న వాళ్ళ పీక పిసికి చంపేస్తుందా సినిమానా? నీకు తెలుసా, అది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంట. ఇప్పుడు ఇదంతా చెప్పడం అంత అవసరమా శోభన్? ఊరికే చెప్పాను జైత్రి. నీకు తెలుసా, ఆ సినిమా షూటింగ్ అప్పుడు రోజు రాత్రి హీరోయిన్ పీడకల్లో వచ్చేవంట. ఒక రోజు నైట్ ఇలాగే షూట్ అవగానే. షట్ అప్ శోభన్. ఏమైంది? నీ రూమ్ లో ఎంతమంది ఉంటారు కదా? నా రూమ్ లో నేను ఒక్కదాన్ని శోభన్, అర్థం చేసుకో. ఓ అదా నీ భయం? చూడు జైత్రి, దెయ్యాలనేవి ఒక్కళ్ళే ఉంటే వస్తాయి, మిగతా వాళ్ళు ఉంటే రావు. చీకట్లోనే వస్తాయి, లైట్లు ఇస్తే రావు. ఇలాంటివన్నీ ఏముండవు, అవి ఎప్పుడూ ఉంటాయి. శోభన్, ఆర్ యు సీరియస్? యా జైత్రి, అసలు నేను నమ్మేవాని కాదు, కానీ ఒకరోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీకు కాల్ చేసి నేను తప్పు చేశాను.